హలో అండి. నమస్తే. నా పేరు రాఘవేంద్ర. స్టోరీలోకి వెళ్దాం. ఈ విధంగా మానస సాయి కిరణ్‌ని ఎలాగైనా మార్చాలి. అతని తిరుగుబోతూ అతని అలవాటును మార్చాలి. ఎలా అయినా గాని అతన్ని మార్చి అతన్ని పెళ్లి చేసుకోవాలని ఆశతో అతనికి నచ్చజెప్పాలని చూస్తుంది. అయితే అతను వినడు. చివరికి కోపం వచ్చి, "సరే మానస, ఒక పని చేద్దాం. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ పర్సనాలిటీ కూడా నాకు చాలా నచ్చింది. కొద్ది రోజులు మనం ఇద్దరం కలిసి ఉందాం. ఆ తర్వాత ఒకవేళ నాకు నచ్చితే ఇలానే కంటిన్యూ అయిపోదాము. లేదంటే ఎవరి దారి వాళ్ళదే" అని అంటాడు. దానికి మానస, "నాకర్థం కాలేదది" అంటుంది. "అంటే లివింగ్ రిలేషన్ గురించి మాట్లాడుతున్నావా?" అని అంటుంది మానస. సాయి కిరణ్ నుండి, అవును మానస, నేను అదే అంటున్నాను. ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉందాము కొద్ది రోజులు. హాయిగా గడుపుదాం ఇద్దరము. తర్వాత ఆలోచిద్దామని అనే వరకు వెంటనే ఉండి, "మానస, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది నాకు నచ్చదు. అసలు ఈ కల్చర్‌ను ఎవరు కనిపెట్టారు? కుక్కలకి, మనుషులకి, జంతువులకి తేడా అదే కదా! మనిషి అన్నాక ఒక వ్యక్తితోనే ఎవరైనా లైఫ్ లాంగ్ బతుకుతాడు. అదే జంతువులు ఎప్పటికి ఏ జంతువు మీద దేనికి కామం పుడితే దానితో వెళ్లి కలుస్తుంది. అలా కాదు నేను. అలాంటియి అయితే నాకసలు ఇష్టం లేదు. నువ్వు కావాలంటే చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటానంటే నేను సంవత్సరం కానీ, 2 సంవత్సరాలకు కానీ నీ కోసం వెయిట్ చేస్తాను" అని అంటుంది. దానికి సాయి కిరణ్ నుండి, నేనైతే అట్లా అయితే ఇష్టం లేదు. దయచేసి నువ్వు నన్ను మర్చిపో. ఏదైనా నా గురించి ఆలోచించా అంటే ఇలా చెయ్యి. ఒకవేళ కొద్ది రోజులకు మనిద్దరం మనిద్దరం గడిపినప్పుడు నా ఇంట్రెస్ట్ తగ్గిపోవచ్చు. నీ నీ జీవితం నీదైపోతది. నా జీవితం నాదైపోతది అన్నట్లుగా మాట్లాడే వరకు వెంటనే మానస కోపంగా, నువ్వు బాగా ఆడవాళ్ళతో తిరగడం మొదలుపెట్టి ఇలా మంచితనం అసలు పోయింది నీలో. ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు నువ్వు? ఒకప్పటిలాగా లేవు నువ్వు ఇప్పుడు" అని చెప్పి కోపంగా, అసహనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఆ రోజు రాత్రంతా తినకుండా ఏడుస్తూనే ఉంటుంది. "అరే ఛీ! నేను ప్రేమించిన వాడిని ఇలాంటి వాడా? ఇతన్ని నేను ప్రేమించానా? అసలు నా టైం బ్యాడ్" అని ఒకటే బాధపడుతూ ఉంటుంది. అయితే కొద్దిసేపటికి ఎలా అయినా కానీ అతన్ని మర్చిపోవాలి మనము. అతను మంచివాడు కాదు. అతన్ని మార్చడం నా వల్ల కాదు అని ఆలోచిస్తూ అలా 2, 3 రోజులు ట్రై చేస్తుంది. కానీ ఆఫీస్‌లో కాన్సంట్రేట్ చేయలేకపోతుంది. ఇంట్లో కూడా సరిగ్గా నిద్ర పట్టదు. తిండి కూడా సరిగ్గా తినలేకపోతుంది. అలా 2 రోజులు గడిచిపోయిన తర్వాత, నా వల్ల కాదు అతన్ని మర్చిపోవడం. ఎలాగైనా అతనితో మాట్లాడి కన్విన్స్ చేద్దాము అని ఇలా మనసు మార్చుకున్నప్పుడు కొద్దిగా ఫ్రీగా అనిపించి, తన పని చేసుకుంటూ వెళ్తుంది. అయితే వాళ్ళ ఫ్రెండ్ పదే పదే చెప్తూ ఉంటుంది. ఈ సాయి కిరణ్ గురించి. అయితే ఆమెకు చివరికి మానస కనిపిస్తుంది. దీనికంతటికీ కారణం ఆ లాయర్ అండ్ పోలీసే గదా! లాయర్‌తో ఒకసారి మాట్లాడి బెదిరించి చూద్దాం అనుకుంటుంది.